శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 11వ నామం పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు బాణములుగా గలది దేవి 4వ హస్తమున పంచతన్మాత్రలు అను 5 బాణములు ధరించియున్నదని అర్థము. రాగమను పాసము, క్రోధమను అంకుశము, మనోరూపమైన ఇక్షుదండము 3 బాహువులలో ధరించియున్నట్లుగా ముందు తెలపబడినది. 4వ బాహువునందు సృష్టి నిర్మాణ కారకములైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములు, ఈ 5 బాణములు శబ్దము ఆకాశగుణము, స్పర్శ వాయు లక్షణము, రూపము వెలుగు లక్షణము, రుచి జల లక్షణము, గంధము లేక వాసన పృథ్వీ లక్షణము. పంచభూతములకు పంచనాత్మలకు ఇట్టి అనుబంధము కలదు. అటులనే శబ్దము వలన వినుట, అది వినుటకు చెవి, వాయువు వలన స్పర్శ, అది గ్రహించుటకు చర్మము, వెలుగు వలన రూపదర్శనము, అది చూచుటకు కన్ను, జలము వలన రుచి, రుచి చూచుటకు నాలుక, పృథివి వలన గంధము, అది వాసన చూచుటకు ముక్కు, 5 జ్ఞానేంద్రియములుగా ఏర్పరుబడును. ఇట్లు పంచనాత్మలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు వెరసి 15 తత్వములుగా ఏర్పడుచున్నవి. ఇవి నిజమునకు 5 ఒక్కొక్కటి త్రివిధముగా విభజించబడి 15గా గోచరించుచున్నవి. ఇందు ఒక్కొక్క త్రిభుజమున ఒకదానికన్ననొకటి సూక్ష్మంగా నుండును. ఇంద్రియము స్థూలము, అందు పనిచేయు తన్మాత్ర సూక్ష్మము, ఆ తన్మాత్రకు ఆధారంగానున్న ఆకాశాది భూతములు సూక్ష్మతరములు. పరతత్వమును పంచీకరణము చేయుచున్నాను అని ఈ హస్తము నందలి 5 బాణముల ద్వారా దేవి సూచించుచున్నది. ఈ పంచీకరణమే లేకుండినిచో సృష్టి కేవలం త్రిగుణాత్మకముగా సూక్ష్మముగా ఉండేడిది. పంచభూతాత్మకమైన సృష్టి నిర్మాణము చేయుచున్నాను అని తెలుపుటకే పంచబాణములు, పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములతో పాటు పంచకర్మేంద్రియములను కూడా ఏర్పరుటచే అందు పరతత్వము 4 స్థితులలో వర్తించగలదు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ స్థితులు. ఇట్లు 4 వ్యూహములు, 4 పంచారములను అధిష్ఠించియుండినట్లు దేవి 24 తత్వములుగా అంటే గాయత్రి ఛందస్సుగా సృష్టి నిర్మాణము చేయుచున్నదని గ్రహింపవలెను. పై తెలుపబడిన పంచారములే పంచముఖిగాను, పంచభుజిగాను లేక మకరముగను పెద్దలు పేర్కొందురు. మకరమనగా మొసలి అని కూడా అర్థము కలదు, అనగా పట్టియుంచున్నది అని అర్థము. 4 మకరములు పరతత్వమును 4 స్థితులలో పట్టియుంచునని గ్రహింపవలెను. పరమ పురుషుని కర్మేంద్రియముల యందును, జ్ఞానేంద్రియముల యందును, పంచతన్మాత్రల యందును, పంచభూతముల యందును ఇమిడ్చియుంచుచున్నాను. అట్లి ఇముడ్చుట అతని సంకల్పము. ఆ సంకల్పమును నిర్వర్తించుటకే నేను చిదగ్నికుండము నుండి చతుర్బాహువులతో ఉద్భవించితిని అని దేవి సందేశమిచ్చుచున్నది. దేహము యొక్క పట్టు, ఇంద్రియములకు పట్టు జీవునకు బంధహేతువులవుచున్నవి. బహిరంగమున కల వైభవునకు ఆకర్షింపబడుట వలన ఈ పట్టు ఏర్పడుచున్నది. అంతరంగమందలి దివ్యత్వమునందు ఆకర్షణము కలిగి పెరిగినచో బహిరంగ ఆకర్షణలు తగ్గును. భాగవతమందలి గజేంద్ర మోక్షము ఈ ధర్మమునే తెలుపుచున్నది. సరస్సు నందలి జలములయందు అత్యాసక్తి కలిగి గజేంద్రుడు ప్రవర్తించుటచే పట్టుబడెను. అంతర్యామియగు భగవంతుని శరణు కోరి మోక్షణము పొందెను. అంతరంగమున కూడా సూక్ష్మముగా, సూక్ష్మతరముగా మరి 2 మొసళ్ళు గలవు. అందు మొదటిది విజ్ఞానముకు లోబడుట. మానవుడు తనకు తెలిసిన విషయములతో ఆనందించుటతో పాటు గర్వపడుచుండును కూడా. గర్వము దంభమునకు దారితీయును, దంభము ఆడంబరమునకు దారితీయును. అది కారణముగా తెలియని వారిని అవహేళన చేయుచుండును. ఆత్మస్థుతి పరనింద దినచర్యయందు భాగమగును. చదివిన వారు అనుకొను వారందరూ ఈ మొసలికి పట్టుబడియుందురు. సూక్ష్మతరమైన పంచారము తానొకడున్నాడను భావము. దీనినే అహంకార భావము అనిరి. పరతత్వమే తానుగా ఉన్నాడనియు తనకు ప్రత్యేక అస్తిత్వము లేదనియు తెలియ వరకు ఈ మొసలి పట్టియుండును. అది తెలుపుటకే సోహమస్మి అను మహామంత్రము.
పై తెలిపిన 4 మకరములు పరతత్వము 4 స్థితులలోనికి దిగువచ్చుటకు దేవి ఏర్పరుచు వాహనములు. సామిత్వము కలవాడు ఈ వాహనములను అధిష్ఠించి విహరించుచుండును. అది లేనివాడు వాహనములకు పట్టుబడును. అత్యంత కాంతివంతమైన తెల్లి మొసలిపై వరుణదేవత ఆకాశమున త్రిశూలధారి అయి విహరించుచున్నాదని వేదము చెబుతున్నది. అనగా అశ్విని దేవత అయిన వరుణుడు మిత్రునితో కలిసి సమస్త సృష్టిని అధిష్ఠించి విహరించుచున్నాడని తెలియవలెను. ఈ 4 మకరములకు 4 వర్ణములు కలవని కూడా తెలియవలెను. అందు మొదటిది తెల్లని మకరము లేక నీలముగా కూడా తెలుపుదురు. రెండవది ఎరుపు వర్ణం కలది. మూడవది పసుపు వర్ణం కలది. నాలుగవది గోధుమ వర్ణం కలది. ఈ 4 మకరములు జీవ చైతన్యము నధిష్ఠించి లేక దానికి లోబడియుండు 4 స్థితులు. దీనినే ధ్యాన్ అను హిబ్రూ గ్రంథమున 4 గుర్రములను కూడా పేర్కొనిరి. ఈ మకరములను అంతర్యామి సాధనముననే అధిష్ఠించుట వీలగును. ఇతర మార్గముల వీలుపడదు. జ్యోతిశ్చక్రమున గల మకర రాశి ఈ సందర్భమున ప్రాముఖ్యము వహించును. మకరముల నుండి మోక్షణము పొందుటకు మకర రాశి తత్వము ఎంతయూ ఉపయోగకరము. ఇది కారణముగా కూడా మకర మాసమును పుణ్యకాలమందురు. ప్రతి సంవత్సరము మకర మాసమున సూర్యోదయమున భూమిని, భూమి జీవులను ఊర్ధ్వముఖులుగా ప్రచోదనమొనరించి సూర్య కిరణముల నుండి ఉద్దారకమైన తత్వము ప్రసరింపవించబడును. ఉత్తరాయణ పుణ్యకాలమనగా జీవులను మకర బంధముల నుండి ఉద్ధరించు పుణ్యకాలముగా భావించవలెను. అటులనే జ్యోతిచక్రమున 5వ రాశి అయిన సింహరాశి అపసవ్య మార్గమున 5వ రాశి అయిన ధనస్సు రాశి కూడా మకరముల నుండి ఉద్ధరింపబడుటకు సహకరించగలవు. జీవుని జాతక చక్రమున 5, 10 రాసులలో గల గ్రహముల నుండి తాననుసరించవలసిన ప్రవర్తనము సూచించబడుచున్నదని కూడా గ్రహింపవలెను. ఇట్లు మకర విద్య అతి విస్తారముగా ఋషులచే వివరింపబడినది. ఇది ఒక ప్రత్యేక విద్యగా సాధన చేయు బృందములు కలవు. ఈ సందర్భమున భాగవతమందలి ఒక పద్యమును ఇచ్చట ప్రస్తుతి చేయుచున్నాను. మకరం ఒకటి రవిజొచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్, మకరాలయమున దిరిగెడు, మకరంబుల కూర్మరాజు మరువన కరిగెన్. ఈ పైపద్యము జ్ఞానము చేసి మకర రహస్యముల నెరగవలెను. అట్లే సంఖ్యాశాస్త్రమున 5 అంకెకు అత్యంత ప్రాముఖ్యము కలదు. ఈ ప్రాముఖ్యత ముందు నామంలో వివరింపబడును. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.